అంగన్వాడీల పర్యవేక్షణ బాధ్యతను సర్పంచ్లకు అప్పచెప్తారట. సర్పంచుల నాయకత్వంలో కమిటీ వేస్తారట. ఆ కమిటీ అంగన్వాడీలు సక్రమంగా నడిచేటట్టు చూస్తుందంట. పౌష్టికాహారం పసిపిల్లల నోటి దాకా చేరేటట్టు బాధ్యత వహిస్తుందంట, పర్యవేక్షణ చేస్తుందంట. అంటే అంగన్వాడీలు దొంగలను. పసిపిల్లలకు అందవలసినటువంటి పౌష్టికాహారం వాళ్ళ నోటికి అందకుండా అంగన్వాడీలే తింటున్నారని ప్రభుత్వం భావిస్తోందా? అంగన్వాడీలే కాదు, అసలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కూడా అసమర్థులని భావిస్తున్నట్టున్నది ప్రభుత్వం. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మీద కూడా నమ్మకం లేదు ప్రభుత్వానికి. కాబట్టి డైరెక్ట్గా సర్పంచుల పర్యవేక్షణలో అంగన్వాడీలను నడుపుతామంటున్నారు. ఇది అంగన్వాడీలను అవమానించడం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను కూడా అవమానించడమే. అంతేకాదు, అసలు సర్పంచులు పద్ధతులా? ఎంతమంది సర్పంచులు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు మనం చూడలేదా? పార్లమెంట్ ఎన్నికలు చూసినా, శాసనసభ ఎన్నికలు చూసినా ఒక్కొక్క అభ్యర్థి కోట్లు కుమ్మరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బు సంచులు కుమ్మరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక కౌన్సిలర్గా, ఒక వార్డు మెంబర్గా పోటీ చేసిన, సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధపడేటువంటి అభ్యర్థులు ఎంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారో మనకు తెలియదు కాదు. ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు? డబ్బు నీళ్లలాగా ఖర్చు పెడుతున్నారు. ఓటర్లకు డబ్బు పంచుతున్నారు. తనకు వ్యతిరేకంగా పోటీ చేసే వాళ్ళను ఉపసంహరింపజేయడం కోసం లక్షలు ఎరచూపుతున్నారు. పెద్ద ఎత్తున మందు బాటిళ్లు, మందు ప్రవహిస్తా ఉంది. బిర్యానీ ప్యాకెట్లు వెదజల్లుతా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి, ఒక వార్డు మెంబర్గా పోటీ చేసే వ్యక్తి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి? అందరికీ తెలిసింది. ఎన్నికల తర్వాత ఎంత ఖర్చు పెట్టిందో అంతకు 10 రెట్లు కొల్లగొడుతున్నారు. ఎవరి డబ్బు? జనం డబ్బే. జనం డబ్బే కదా. అంటే అంగన్వాడీ సెంటర్లను అవినీతి పరుల చేతుల్లో పెడతారు. అవినీతి పరుల చేతుల్లో పెట్టడం అంటే అర్థం ఏమిటి? ఇప్పటిదాకా అంగన్వాడీ సెంటర్లకు చేరుతున్న పౌష్టికాహారం, పసిపిల్లల నోటికి అందుతున్న పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్లకు కూడా చేరదన్నమాట. మధ్యలోనే దారి మళ్ళీ నాయకుల ఇళ్లలోకి చేరిపోతుంది. ఇక అంగన్వాడీ సెంటర్లు ఎండిపోవాల్సిందే. పసిపిల్లలకు నోటికి అందని పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం అంగన్వాడీలను నిందించడం. ఒకసారి అంగన్వాడీల మీద గ్రామ పంచాయతీ సర్పంచుల పర్యవేక్షణని మొదలుపెట్టిన తర్వాత, వారికి పెత్తనం ఇచ్చిన తర్వాత జరిగేది ఏమిటి? రాజకీయ ఒత్తిడులు పెరుగుతాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్లను వాడుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ ఒత్తిడులే కాదు, తమ మనుషులను అపాయింట్ చేసుకోవడం కోసం అంగన్వాడీలను, ఆయాలను, తమకు నచ్చని వాళ్లను వెంటాడి వేధించి కక్ష సాధింపు చర్యలతో తొలగించేందుకు ఎత్తుగడలు వేస్తారు. ఇవన్నీ మనం గ్రామాల్లో చూడనివా? మనందరికీ తెలియనివా? మరి ఈ పని ఎందుకు చేస్తున్నట్టు? నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ఆ గ్రామంలో అభివృద్ధికి అవకాశాలు మెరుగుపరచాలి. ఇప్పుడు కేంద్రం మొన్నటి బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి, అట్లనే ఉపాధి హామీ, వ్యవసాయ రంగానికి కేటాయించవలసిన మేరకు నిధులు కేటాయించలేదు, మనం చూస్తున్నాం. అంతేకాదు, అసలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా కోత విధించి 42% చెస్సుల పేరు మీద రకరకాల పేర్లతో రాష్ట్రాలకు వాటా ఇవ్వవలసిన అవసరం లేని పద్ధతుల్లో వసూలు చేస్తున్నారు. అవన్నీ కలిపితే 34% మించి రాష్ట్రాలకు రావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో కొట్లాడాలి, నిధులు తెప్పించాలి. రాష్ట్రంలో కూడా గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలి. గ్రామ పంచాయతీలకు తగిన నిధులు 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలి. సర్పంచులు కూడా అంగన్వాడీల మీద పెత్తనం మాకిస్తున్నారని సంకలగిరేసుకోవడం కాదు. సర్పంచులకు చిత్తశుద్ధి ఉంటే నిధుల కోసం కేంద్రంతో కొట్లాడాలి, రాష్ట్రంతో కొట్లాడాలి. గ్రామ పంచాయతీలను 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా బలోపేతం చేయాలి, వనరులను సమకూర్చాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం. అందుకని సర్పంచులకు, వార్డు మెంబర్లకు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన పద్ధతి ఇది. అంతే తప్ప అంగన్వాడీల మీద పెత్తనం చేయాలనే ఆలోచన సర్పంచులు చేయకూడదు. అంగన్వాడీల మీద పెత్తనం చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకూడదు. మొత్తం స్త్రీ శిశు సంక్షేమ శాఖను అవమానపరిచే పని, పసిపిల్లలకు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదు.
ఆ పరిస్థితే వస్తే ప్రభుత్వ ఆదేశాలను ఇట్లానే అమలు జరపాలని మొండిగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు కేవలం అంగన్వాడీలు కాదు కొట్లాడవలసింది. అంగన్వాడీలు ఏ నిరుపేదల పిల్లల కోసం సెంటర్లు నడుపుతున్నారో ఆ నిరుపేద కుటుంబాలు అంగన్వాడీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిన అవసరం ఉంది. నిరుపేదలు రంగంలోకి దిగకుండా ఇదేదో కేవలం అంగన్వాడీల సమస్యగా భావిస్తే ఉపయోగం లేదు. నష్టపోయేది నిరుపేద కుటుంబాల పిల్లలు. అందుకని వ్యవసాయ కార్మిక కుటుంబాలు, వృత్తిదారుల కుటుంబాలు, నిరుపేద గ్రామీణ కుటుంబాలు కదలాల్సిన అవసరం ఉంది. రైతాంగం కదలాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీలు, గ్రామీణ పేదలు కలిసి కొట్లాడవలసినటువంటి సమస్య ఇది. చూద్దాం ఏం జరుగుతుంది.